గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ విమానం లండన్ చేరాల్సి ఉంది. ఈ విమానంలో సిబ్బంది ప్రయాణికులతో కలిపి 242 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. టేకాఫ్ సమయంలో ఈ విమానం ఒక చెట్టుకు గుద్దినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత విమానంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగాయని, దానివల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ విమాన ప్రమాదంలో 50 నుంచి 100 మంది మరణించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇదే విమానంలో 2 గంటల ముందు ప్రయాణం చేసినటువంటి ఒక ప్రయాణికుడు ఆ విమానంలో ఉన్నటువంటి లోపాల గురించి ఒక వీడియో ఇప్పుడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆకాశ్ వస్తా అనేటువంటి ప్రయాణికుడు చెప్పిన దాని ప్రకారంగా ఇదే ఎయిర్ ఇండియా విమానం 2 గంటల క్రితం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ ఆకాష్ అనేటువంటి ప్రయాణికుడు ఇదే విమానంలో ఆయన ప్రయాణించాడు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఆయన వచ్చాడు. ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఒకసారి కనుక చూస్తే, ఐ వాజ్ ఇన్ ద సేమ్ డ్యామ్ ఫ్లైట్ 2 years బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ద అహ్మదాబాద్. ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్, నోటీస్డ్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్, మేడ్ ఏ వీడియో టు ట్వీట్ ద ఎయిర్ ఇండియా, ఐ వుడ్ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్, ప్లీజ్ కాంటాక్ట్ అంటూ ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్లో కనుక మనం ఒకసారి చూసినట్లయితే విజువల్స్లో క్లియర్గా మనం చూడొచ్చు. ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ అయి ఉంటుంది. అతను అండ్ ఇట్స్ డ్రీమ్ లైనర్ అంటూ ఈ ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. ఆ విజువల్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఆయన ఆ విజువల్ని పెట్టి అసలు ఆయన ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఆయనకి ఎటువంటి సమస్యలు ఎదురైనాయి అనేది కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. దీంట్లో క్లియర్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఫ్లైట్లో ఏది సరిగా పనిచేయట్లేదు అన్నట్లుగా ఆయన వీడియో సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. వీడియోలో చూసుకున్నట్లయితే అసలు ఈ విమానంలో ఏసీ పనిచేయట్లేదు అన్నట్లుగా చాలామంది ఏసీ కోసం ఏసీని ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారని, అలాగే ఏసీ పనిచేయనటువంటి కారణం చేత చాలామంది గాలాడక ఊదుకుంటున్నారు అన్నట్లుగా అతను ఈ వీడియోనైతే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో కనుక ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే నావిగేషన్కి సంబంధించిన మ్యాప్ పనిచేయట్లేదు, అలాగే జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏది డిస్ప్లే అవ్వట్లేదు, ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉన్నప్పటికీ అది పనిచేయట్లేదు అన్నట్లుగా దాన్ని యూజ్ చేస్తూ మరి అతను ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఏసీ పనిచేయట్లేదు అంటూ ఆయన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆడియోలో మనం కనుక విన్నట్టే దాంట్లో అసలు ఏసీ పనిచేయట్లేదు, దీంట్లో అన్యూజువల్ థింగ్స్ని నేను కనుక్కున్నాను అంటూ కూడా ఆయనకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆకాష్ వస్తాకి సంబంధించినటువంటి విజువల్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లో ఆగున్నటువంటి ఈ ప్లేన్కి సంబంధించిన విజువల్స్ని ఆయన తీశారు. దాంతోపాటుగా ఇక్కడ స్క్రీన్ బోర్డ్ మీద ఏది పనిచేయట్లేదు, రిమోట్ కూడా పనిచేయలేదు, అసలు ఏసీఏ రావట్లేదు అంటూ ఆయన అసలు ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎయిర్ ఇండియా వాళ్ళు కనుక నన్ను సంప్రదిస్తే అసలు ఆ విమానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయనేది వాళ్ళకి నేను తెలియజేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4:20 అంటే 4 గంటల 20 నిమిషాల సమయం అప్పుడు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పటికే 1.5 మిలియన్ మంది ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఇక విమాన ప్రమాద ఘటన గురించి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఒక చెట్టును ఢీకొట్టడంతోనే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, ఆ లోపాల కారణంగానే ఆ విమానం ప్రమాదానికి గురైనట్లుగా ప్రాథమికంగా కొంతమంది అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో 50 మంది నుంచి 100 మంది వరకు చనిపోయి ఉండవచ్చు అనేటువంటి అంచనాకి కొంతమంది వస్తున్నారు. కొన్ని వార్తలు ఆ రకంగానే వస్తున్నాయి.
కొంతమంది తీవ్ర గాయాల పాలైనట్లుగా, క్షతగాత్రులను ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అక్కడ మోహరించి వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ ఘటన మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన భారత విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారితో ఎప్పటికప్పుడు ఈ ఘటన మీద ఆరాధిస్తూ ఉన్నారు. అమిత్ షా గారితో కూడా ప్రధాని మోదీ గారు ఫోన్లో సంభాషించడం జరిగింది. మీకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ మీరు తీసుకోండి, అక్కడ గాయాల పాలైనటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి వైద్య సేవలను అందించండి అంటూ కూడా ఇప్పటికే అధికారులకి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రధాని మోదీ గారు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక ఎయిర్ ఇండియా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించింది, మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మేము ఇస్తామంటూ కూడా ఎయిర్ ఇండియా తెలపడం జరిగింది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ విమానంలో కొన్ని లోపాలు ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించండి, ఆ లోపాల గురించి నేను మీకు చెప్తా అంటూ కూడా ఆకాష్ కొన్ని వీడియోలను ఆయన జత చేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ వీడియోలు చూసుకున్నట్లయితే మనం నిజంగా విమానంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా విశ్లేషణ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను పెట్టినటువంటి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ స్క్రీన్ పనిచేయట్లేదు, దాంతోపాటుగా టచ్ పనిచేయట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రయాణికులు అసహనానికి లోనయ్యి వారు అక్కడ ఉన్నటువంటి పేపర్లతో గాలి ఊదుకుంటున్నటువంటి పరిస్థితులను వీడియోలను అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఈ విమానం ప్రయాణం చేసేటువంటి సమయంలోనే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నట్లుగా మనమైతే ఈ వీడియోలు చూసి ఒక అంచనాకు అయితే రావచ్చు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఎన్ని అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి కారణమైంది అని కనుక చూసుకున్నట్లయితే 625 అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణించేటువంటి సమయంలోనే ఈ కొన్ని సాంకేతిక లోపాలు వచ్చాయని, ఆ లోపాల కారణంగానే ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో అతను మేడే 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 అంటూ 3 సార్లు కాల్ ఇచ్చారని, అంటే సహాయం చేయండి అంటూ ఆయన ఏటీసీకి సమాచారం పంపించినట్లుగా కూడా డిసిసిబి తెలియజేసింది. ఇక ఆ తర్వాత మాత్రం ఇతన్ని సంప్రదించేందుకు, పైలట్ని సంప్రదించేందుకు ఏటీసీ ప్రయత్నాలు చేసినప్పటికీ సిగ్నల్స్ కట్ అయ్యన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆకాష్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ప్రకారంగా చాలామంది దానికి కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాయ్ నేహా ఫ్రమ్ ఎన్డీటీవీ, హౌ టు కాంటాక్ట్ యూ ప్లీజ్ అంటూ ఆవిడ పెట్టింది. చెక్ డిఎం అంటూ అతను పెట్టడం జరిగింది. అలాగే చాలామంది కూడా దీన్ని ఉద్దేశించి కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలను ఉద్దేశించి ఎయిర్ ఇండియా సంస్థ విమానాలను అంటే విమానాల్లో లోపాలు ఉన్నప్పటికీ సరి చేసుకోవట్లేదు అన్నట్లుగా కొంతమంది అయితే కమెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన మాత్రం చాలా దిగ్భ్రాంతికరమైందంటూ కూడా ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దీని గురించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది సీఎంలు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని కూడా దీని మీద స్పందించారు. ఇక గుజరాత్ మాజీ సీఎం ఇదే ఎయిర్ ఇండియా విమానంలో ఉండి ఆయన ఈరోజు మరణించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఆయనతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఇదే విమానంలో ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్రముఖులు దీంట్లో ప్రయాణం చేస్తున్నారు, భారతీయులు ఎంతమంది ఉన్నారు, బ్రిటన్ చెందిన వారు ఎంతమంది ఉన్నారు అనేది ఇందాకే మనం విశ్లేషణ చేసుకుందాం. సో ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమంది మరణించారనేటువంటి పూర్తి సమాచారం అయితే ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది మృతుల సంఖ్య పెరుగుతుంది, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ మృతుల సంఖ్య ఇప్పటికే 100కు చేరుకుంది, 100కు దాటింది అంటూ కొంతమంది వార్తలు ఇస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం 20 మంది మాత్రమే మృతి చెందినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద భారత ప్రభుత్వం కానీ అలాగే విమానయాన శాఖ సిబ్బంది కానీ ఎవరు దీని గురించి అయితే అఫిషియల్గా ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే ఆకాష్ పెట్టినటువంటి ట్వీట్ మీద కూడా వాళ్ళైతే స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. దీని మీద వారు ఏమంటారనేది మనకు తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయడం తప్పదు.
థ్యాంక్ యూ సో మచ్.